తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇచ్చింది. పార్టీలో సొంత నిర్ణయాలు చెల్లవని అధిష్టానం గట్టిగానే చెప్పింది. తమ నిర్ణయమే ఫైనల్ అని కేసీ వేణుగోపాల్ కుండబద్దలు కొట్టారు. హస్తినాటూర్లో రేవంత్ కు ఢిల్లీ పెద్దలు ఈ మేరకు క్లారిటీ ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణపై డబుల్ స్టాండ్ ఉండదని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసింది. ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని ఇప్పటికే అసెంబ్లీలో ప్రకటించారు సీఎం రేవంత్. ఈ నేపథ్యంలో పార్టీ తీసుకునే నిర్ణయమే అందరికీ వర్తిస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చెప్పింది. పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటుంది, దానికి కట్టుబడి ఉండాలని సూచించింది. పీసీసీలు మిగతా స్టేక్ హోల్డర్స్తో చర్చలు జరుపుతామన్న హైకమాండ్ తాము తీసుకునే నిర్ణయమే రేవంత్తో సహా అందరికీ వర్తిస్తుందని క్లియర్గా చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. आप कह रहे हैं कि पार्टी इस पर विचार विमर्श कर रही है, लेकिन आपकी पार्टी के ही मुख्यमंत्री हैं रेवंत रेड्डी, उन्होंने इसका स्वागत किया है. तो जब स्वागत का पहलू सामने आ गया है, क्या पार्टी रेवंत रेड्डी की बात से सहमत है या फिर असहमत है? क्या रेवंत की वो निजी राय है? Whatever party decision is going to come, it is applicable to everybody. The party will take a stand. We are going to have a discussion with the PCCs and the other stakeholders. We will have a two-level discussions. Then finally we will come with an idea. Then everybody, including Revanth Reddy, it is applicable. That's all.